విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకల సందర్భంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల కూకట్పల్లిలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కేపీహెచ్బీ రమ్య గ్రౌండ్ దగ్గర బాల్ బ్యాడ్మింటన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి స్థానిక శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జంట నగరాలలో ఉన్న బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారులకు టోర్నమెంట్ నిర్వహించారు. టోర్నమెంట్లో 15 టీములు పాల్గొన్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణలో సంస్కరణలు తీసుకొచ్చి పేదవాడికి ₹2 కిలో బియ్యం పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఎప్పటికీ చిరస్మరణీయుడని అన్నారు. ఓకే సార్ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేశాం మేము ఇక్కడ. సో వాళ్ళకి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం, చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అది కార్యక్రమం ఉండాలి కదా. మాకు జాబ్ మేళ ఉంది, బడ్జెట్ 9 గంటల మంత్రి వచ్చేది వెళ్ళాలి. మీరు నేను బాబాయ్ వచ్చి కంపల్సరీ రావాలంటే తప్పదు, ఎందుకంటే నాకు ఓటేస్తారని రుక్కొచ్చినాను. కాబట్టి తప్పదని కూడా వచ్చాను. రెండోది మీరు వెళ్ళకుండా కూడా ఈ కాంపౌండ్ వాళ్ళు కూడా పెద్ద శాంక్షన్ ఇచ్చిన చుట్టూ కంప్లీట్ హైట్ 7 ఫీట్ హైట్ మంచి గేట్ కూడా పెట్టిస్తున్నాం. పక్కకున్నటువంటి స్కూల్ కూడా అన్న తారక రామారావు గారి పేరు కూడా నామకరణ చేస్తూ ఉన్నాం. దానికి మా సీనన్న బ్రహ్మాండమైన కట్టిస్తూ ఉన్నాడు. మే 29 నాడు అన్నగారు బర్త్డే నాడు ఆ స్కూల్ కూడా ఇనాగ్రేషన్ చేయబోతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి అన్నగారు పేరు పెట్టి స్కూళ్ళు స్థాపించినటువంటి గొప్ప ఉన్నటువంటి కుకుడుపల్లి కాన్స్టిట్యున్సీ ఒక రాష్ట్రంలో రీచేస్తుందని ఒక రాష్ట్రంలో పెడుతున్నామండి. అది ఆలోచన చేయాలి. ఇటువంటి గొప్ప మానవుని మనం ఈరోజు వేడుకొని ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని మనము ప్రజలకు చెప్పడం అనేటువంటిది నిజంగా ఆనందం. ఎందుకంటే ఆయనతో తిరిగాను కదా, మీ అందరూ తిరిగారు కానీ నేను డైలీ ఎన్టీ రామారావు బాగా ఎక్కువ తిరిగాను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు తిరిగాను. ఎన్టీ రామారావు ఉన్నట్టు గొప్పతనాన్ని ఆయన చేసినటువంటి ₹2 కిలో బియ్యం మొట్టమొదటిసారి పటేల్ పట్వారీ వ్యవస్థ ఇవన్నీ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజున మంచి స్కీములు తెచ్చినటువంటి గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అటువంటి పేరు పెట్టడమే కాకుండా అసలు విగ్రహాన్ని కూడా మీరు ఈరోజు నా చేతుల మీద దండేయడం అనేది ఎంతో ఆనందంగా ఉంది. నిజంగా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.